చైనా భారత్ భూభాగంలోకి వచ్చినట్లుగా నరవణే పుస్తకంలో రాయడం, అందులో చాలా క్లియర్గా ఉంది అంటూ పార్లమెంట్లో రాహుల్ తీవ్ర ఆరోపణలు చేయడం, ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్లో రక్షణ శాఖ రహస్యాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం ఎంత పెద్ద దుమారాన్ని రేపిందో మనం చూసాం. అవిశ్వాస తీర్మాన స్థాయికి వెళ్ళింది నరవణే ఇష్యూ. పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదంటూ బీజేపీ, పెంగ్విన్ సంస్థ చెబుతున్నాయి. నరవణే బుక్ మార్కెట్లో దొరుకుతుందంటూ రాహుల్ అంటున్నారు. పుస్తకాన్ని చేతిలో పట్టుకొని చూపించారు రాహుల్. ఇక్కడ కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓ పక్క ఈ పెంగ్విన్ సంస్థ మాకు అసలు తెలీదు, పెంగ్విన్ ర్యాండమ్ హోమ్ ఇండియా అనేటువంటి సంస్థ మా దగ్గరే ఉన్నాయి ఈ బుక్ రైట్స్ అన్నీ, మేము ఇంకా ప్రింట్ చేయలేదు, మహా అయితే కొన్ని డిజిటల్ కాపీలు కూడా బయట లేవు, అలాంటిది ఎలా వచ్చింది బుక్ బయటికి మాకు తెలియదు అని చెప్పేసి సంస్థ చెబుతుంది. రాహుల్ గాంధీ ఏమో చేతిలో బుక్ పట్టుకొని ప్రపంచం మొత్తానికి చూపిస్తున్నారు, ఇదిగో బుక్, ఈ బుక్లో అన్నీ ఉన్నాయి, చైనా వచ్చి మన భూభాగాలను ఆక్రమించుకుందని చెప్పేసి మన ఆర్మీ అధికారులే చెప్తున్నారు. కానీ అంటే బీజేపీ ప్రభుత్వ వైఫల్యం ఎలా ఉందో చూడండి, వీటన్నిటిని కవర్ చేసుకుంటూ వస్తున్నారు, ఏదైనా మాట్లాడితే దేశద్రోహులు అంటారు అంటూ రాహుల్ గాంధీ చెప్పుకొస్తున్నారు. పార్లమెంట్లో ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపింది. అయితే అసలు ఈ బుక్ మేము ప్రచురించలేదు, రైట్స్ మావని చెప్పేసి పెంగ్విన్ చెప్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేశారు. అయితే ఎవరైనా సరే ఆర్మీలో, డిఫెన్స్లో పనిచేసిన ఎవరైనా ఒక అధికారి ఒక బుక్కును రాస్తే ఆ బుక్ రిలీజ్ అవ్వడానికి ముందు ఖచ్చితంగా డిఫెన్స్ నుంచి దాని మీద పూర్తి స్థాయి పరిశీలన ఉంటుంది. ఆ బుక్లో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా, లేదంటే ఇంపార్టెంట్ విషయాలని, కాంట్రవర్షియల్ విషయాలని ఏమైనా రాశారా అనేది క్లియర్గా చెక్ చేస్తారు. ఏ ఇబ్బంది ఉండదు, బుక్ వల్ల కొత్త సమస్యలు ఏవి రావు, ఎలాంటి సమాచారం లీక్ అవ్వదని గమనిస్తేనే ఆ బుక్కు పర్మిషన్ ఇస్తారు. అయితే ఇలాంటి కీలకమైన సమాచారం ఒకవేళ ఉంటే ఎలా పర్మిషన్ ఇస్తారు, ఇవ్వరు కదా అని చెప్పి మరొక వాదన వినపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాహుల్ గాంధీ వాళ్ళు ఈ బుక్లో ఉన్నటువంటి సమాచారం అసలు ఎలా వెళ్ళింది వాళ్ళ దగ్గరికి, ఈ బుక్ ఎలా వెళ్ళింది అనేది కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి అంటున్నారు పెంగ్విన్ సంస్థ. రాహుల్ గాంధీ ఏమో లేదు 2023లోనే దీనికి సంబంధించి నరవణే ట్వీట్ చేశారు, బుక్ చదవండి, కొనండి అని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంటి, అప్పుడు బుక్ రిలీజ్ అయిందనే కదా. ఇప్పుడు పెంగ్విన్ సంస్థ, నరవణే ఇద్దరు కలిసి ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నారు. వాళ్ళ మీద ఒత్తిడి ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇది చాలా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపింది, మనందరికీ తెలిసిందే. సో ఒకసారి రాహుల్ గాంధీ ఏమంటున్నారు, టేక్ ఎ లుక్. You have opened the door to mechanized American farms, thousands and thousands of acres each farm. You have opened the door to crush our poor farmers. It is disgraceful. It is disgraceful. No Prime Minister has ever done this before. And let me tell you, no Prime Minister after you is ever going to do it. So we are facing a storm. You accept that we are facing a storm. You yourself say the era of one superpower is over, intensifying geopolitical conflicts. You yourself say energy and finance weaponization, and you have allowed the Americans to weaponize our finance and our energy against us. What does it mean when America says you cannot buy oil from somebody? It means our energy is weaponized. What does it mean when they say your tariffs will go down, our tariffs will go down and yours will come up? It means finance trade is weaponized. So you are telling us that the world is a place where geopolitical conflict is intensifying. You're telling us energy and finance being weaponized, and then you're having it done to you. You're having it done to our farmers. You're having it done to our youngsters. You're handing our data over. How can you even make these statements? How can you even come to this house and talk this type of nonsense? Are you not ashamed of yourselves? సో మొత్తం మీద రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చాలా అనుకూలంగా ఉపయోగించుకోగలుగుతున్నారు. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అంటూ నరవణే రాసినటువంటి ఈ బుక్ ఇప్పుడు సంచలనాన్ని రేపుతోంది. అయితే ఈ బుక్కి అసలు పర్మిషనే రాలేదు కదా డిఫెన్స్ నుంచి.
డిఫెన్స్ అధికారులు ఖచ్చితంగా దీనికి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ రాలేదంటున్నారు. మరోవైపు పెంగ్విన్ సంస్థ ఏమో మేము పబ్లిష్ చేయలేదు, ఎలాంటి ఎలాంటి కాపీస్ బయట ఉన్నా, అది డిజిటల్ అయినా సరే ఫిజికల్ కాపీస్ అయినా సరే అవన్నీ కూడా కాపీ రైట్స్ మాకే చెందినవి కాబట్టి మేము వీటిని ప్రచురించలేదు. కాబట్టి ఒకవేళ ఎవరైనా వీటిని ప్రింట్ చేసినా, దీనికి సంబంధించిన కాపీస్ని క్యారీ చేసినా అది మేము యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ చాలా కీలకమైన అంశాలు, వెరీ సింపుల్ థింగ్. ఒకటి, ఈ బుక్లో రాశారు అని చెప్తున్న మాట నిజమా కాదా అనేది అతిపెద్ద విషయం. ఈ బుక్లో నరవణే ఒకవేళ ఆ విషయాన్ని రాస్తే అది ప్రచురితం అయినా అవ్వకపోయినా ఒక అధికారి విట్నెస్డ్ అప్పుడు జరిగినటువంటి విషయాలకు సంబంధించి ఆయనకి తెలిసినటువంటి విషయాలను ఆయన రాశారు కాబట్టి వాటికి విలువ లేకుండా పోదు. దానికి మన డిఫెన్స్ నుంచి పర్మిషన్ వచ్చిందా లేదా, ప్రింట్ అయ్యాయా లేదా, ఇవన్నీ పక్కన పెడదాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్, ఇది పెద్ద విషయం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, అసలు ఈ బుక్ని మేము పబ్లిష్ చేయలేదు ఏ రకంగా కూడా అంటున్నారు. బట్ ఇట్స్ వెరీ క్లియర్, బుక్ చేతిలో ఉంది, రాహుల్ గాంధీ చేతిలో. అంటే గతంలో కొన్ని కాపీస్ని పబ్లిష్ చేసి ఇప్పుడు మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారా, లేకపోతే ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి కావాలని ఎవరో వీటిని పబ్లిష్ చేస్తున్నారా, అంటే వీటిని ప్రింట్ చేసి రాహుల్ గాంధీ లేదంటే కాంగ్రెస్ నుంచి వీటిని ప్రింట్ చేసి ఇస్తున్నారా? మరి దానికి సంబంధించి న్యాయ విచారణ ఖచ్చితంగా జరగాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నరవణి వెర్షన్ ఏంటి ఇక్కడ అనేదే అతిపెద్ద విషయం. అవునన్నా కాదన్నా, ఇఫ్ ఇట్ ఈజ్ మెన్షన్ దేర్ ఇన్ దట్ బుక్, ఇట్ ఈజ్ ట్రూ అండ్ దానికి వాల్యూ ఉంది. ఒక మాజీ అధికారి ఖచ్చితంగా ఒక విషయాన్ని మెన్షన్ చేశారు, రాశారు అంటే దాన్ని అంత ఈజీగా తీసిపారేయలేం. హీఈస్ ఇన్ ద గ్రౌండ్. అప్పుడు చైనా బలగాలు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నాయని గాల్వాన్ లోయలో జరిగినటువంటి గొడవకి సంబంధించినటువంటి చాలా కీలక విషయాలను ఆయన రాసుకొచ్చారు. చైనా దురాక్రమణని భారత ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది, ఆ విషయంలో మనం నోరు మూసుకొని ఉన్నామనే విషయాలు ఆ బుక్లో ఉన్నాయంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఖచ్చితంగా. అండ్ రాహుల్ గాంధీ ఈ విషయాల్ని చాలా అనుకూలంగా ఉపయోగించుకోగలుగుతున్నారు. ఈవెన్ దో ఇక్కడ బీజేపీ కానీ లేదంటే ఇంకెవరైనా సరే ఈ బుక్లో రాసింది అబద్ధం అని ఎక్కడా చెప్పట్లేదు. కేవలం ఈ బుక్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ప్రింట్ చేశారు, ప్రింట్ అవ్వకుండా మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు తప్పితే ఈజ్ దిస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్, దిస్ ఈజ్ ద బిగ్ క్వశ్చన్. ఈ బుక్ ఎవరు ప్రింట్ చేశారనే దానికంటే కూడా, ఈ బుక్ అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికంటే కూడా అందులో రాశారా లేదా, రాస్తే అది నిజమా కాదా, ఇది పెద్ద విషయం కదా. అసలు విషయం అది కదా డిస్కస్ చేయాల్సింది. సో మొత్తం మీద ప్రజల్లోకి ఇది చర్చనీయాంశం అవ్వడానికి ఉపయోగపడుతుంది. రాహుల్ గాంధీ ఆ విషయంలో సక్సెస్ అవుతున్నారు, కాంగ్రెస్ ఆ విషయంలో సక్సెస్ అవుతున్నారు. వి డోంట్ నో హౌ కాన్సిక్వెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ లేవనెత్తగలుగుతుంది ఈ విషయాన్ని. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది ఈ మొత్తం గొడవను చూస్తుంటే? ఈజ్ ఇట్ రియలీ ఇంపార్టెంట్ హూ పబ్లిష్ ఇట్? ఈజ్ ఇట్ రియలీ ఇంపార్టెంట్ హౌ రాహుల్ గాంధీ గాట్ దట్ బుక్? లేదంటే ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్, ఇది పెద్ద విషయమా? అంటే అందులో మెన్షన్ చేసింది నిజమా కాదా, గాల్వాన్ లోయలో జరిగింది ఏంటి, చైనా దురాక్రమణలో నిజమా కాదా, ఆ విషయంలో భారత ప్రభుత్వం బలమైన నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయిందా లేదా, ఇది కదా నిజంగా ఇంపార్టెంట్. ఇది కదా మన అందరికీ అసలు కావాల్సింది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయం ఏంటి? Prime Minister, you have opened the door to mechanized American farms, thousands and thousands of acres each farm. You have opened the door to crush our poor farmers. It is disgraceful. It is disgraceful. No Prime Minister has ever done this before. And let me tell you, no Prime Minister after you is ever going to do it. So we are facing a storm. You accept that we are facing a storm. You yourself say the era of one superpower is over, intensifying geopolitical conflicts. You yourself say energy and finance weaponization, and you have allowed the Americans to weaponize our finance and our energy against us. What does it mean when America says you cannot buy oil from somebody? It means our energy is weaponized.
What does it mean when they say your tariffs will go down, our tariffs will go down and yours will come up? It means finance trade is weaponized. So you are telling us that the world is a place where geopolitical conflict is intensifying. You're telling us energy and finance being weaponized, and then you're having it done to you. You're having it done to our farmers. You're having it done to our youngsters. You're handing our data over. How can you even make these statements? How can you even come to this house and talk this type of nonsense? Are you not ashamed of yourselves? అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.